స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే కుంపటి మొదలైంది. అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఇటు ఈమెం మాట్లాడితే ఆయన లేదు, ఆయన మాట్లాడతారు. అసలు వాళ్ళ దాంట్లో వాళ్ళు సరిగా ఉంటే మాకు సరిగ్గా ఎంత ఇస్తారో తెలుస్తుండే. మాకు బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేయని అగ్రకుల నాయకులు వాళ్ళు మా గురించి మాట్లాడడం తప్పంటాను. ఒక బీసీ నాయకురాలకి పెద్దపీట వేసిందా, ఒక అధ్యక్షురాలుగా చేసిందా? కవిత ఎన్నడన్నా బీసీలకి ఏం చేసిందని చెప్తే బాగుంటది. 100 కోట్లు లిక్కర్ స్కామ్ లో దోచుకొని దుబాయ్ లో విల్లాలు కొని ఈ రోజు ఏ వాచ్లు పెట్టుకుంటది, ఏ డైమండ్ సెట్ వేసుకుంటది అనేది ఆమె దానికి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటది అనుకుంటా. ఎట్లా వచ్చినారు సంచులు తీసుకొని, ఏ విధంగా తెలంగాణ దోచేస్తున్నారు అనేది మీకు అందరికీ కనపడుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడడం హాస్యాస్పదం అని నేను అనుకుంటాను. కవిత గారైతే మాట్లాడడం నిజంగా విడ్డూరం అనిపిస్తుంది. 72 గంటలు కాదు, ఆమె ఏడాదంతా చేసినా కూడా బీసీలకు న్యాయం వాళ్ళు అయ్య చేయలేదు, వాళ్ళ అన్న చేయడు, హరీష్ రావు చేయడు, ఆమె చేయడు. పార్టీ పెట్టే మెలకబెట్టేది ఏం లేదు. కాకపోతే ఈ డ్రామాలన్నీ బంద్ చేస్తే బాగుంటది. ప్రజల కోసం వాళ్ళు ఖచ్చితంగా పని చేస్తే రేపు కనీసం అరాకొరలు నిలబడితే నీకు డిపాజిట్ అన్న వస్తుంది. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, ఆడ ఓడగొట్టినారు. నిన్ను ఎందుకు ఓడగొట్టినారు? ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా. ఎరిపప్పులు ఏం కాదు, ప్రజలకు అన్ని తెలుసు ఏ టైంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది. ప్రజల కన్నా పెద్ద డిసిషన్ మేకర్ ఎవరు ఉన్నారు? కానీ 51% ఉన్న మహిళలలో 51%లో బీసీలకి మీరు మొట్టమొదటిగా ఎంత పెద్ద పీట వేస్తారో చెప్పాలి. అది చేయలేదు కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టినారు ప్రజలు. ఈరోజు బీసీ వర్గీకరణ చేసుకుంటే, కులగణన చేస్తుంటే మీకు కడుపు మంటలు వేసి రోజు మాట్లాడుతున్నారు. కాబట్టి కవిత డ్రామాలు ఎవడు వినేది లేదు, కవితను ఎవడు నమ్మాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అదే జీన్స్ నుంచి వచ్చింది కాబట్టి. కేసీఆర్ చేయలేదు, కేటీఆర్ చేయడు, హరీష్ రావు చేయడు. మరి ఎందుకు మాట్లాడతలేరు? మేము అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఎందుకు రాలేదు? ఇదే కేటీఆర్ ఎందుకు రాలేదు? కవిత ఎందుకు రాలేదు? కేసీఆర్ ఎందుకు రాలేదు? మరి మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆడ మాట్లాడలే. రేపు పొద్దున జంతర్ మంతర్ కి నేను ఆహ్వానిస్తున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రామ్మా ఆడ మాట్లాడు. ఆడ మాట్లాడకుండా గల్లీల ధర్నా చేసి ఢిల్లీలో అందరు కుమ్మక్కై బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే దొంగల పార్టీ. కాబట్టి మేము నమ్మం కాక నమ్మకం కాదు, గల్లీలో ఎలుగబెట్టమనండి. ఫస్ట్ ప్రతిపక్షంలో కూర్చున్న ప్రజా సమస్యలు వినమనండి. కులగణన గురించి మాట్లాడడం దూరం. ఇప్పటివరకు ఆయన కులగణన చేయలేదు, బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేయలేదు. కాబట్టి కవితకు కానీ, కేసీఆర్ కి కానీ, కేటీఆర్ కి కానీ ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి మీ చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోండి. అందరు నాయకులు వచ్చినప్పుడు, అందరు ఎంపీలు వచ్చినప్పుడు మరి మీకేంటయ్యా ఈడ కూర్చొని మాట్లాడి? మోదీ గారు కూడా కులం మార్చుకున్న సంగతి మరి మీకు తెలుసో లేదో. మోదీ గారు ముందు పేరు చూడండి, ముందు అఫిడవిట్ చూడండి, తర్వాత అఫిడవిట్ చూడండి. మీరు మోదీ గారి కులం ఏందో చూడండి. ఎప్పుడు మతతత్వ రాజకీయాలు చేస్తూ హిందూ ముస్లిం అంటే ముస్లింలు మనుషులు కాదా అని అడుగుతా. ఎంతసేపు దేవాలయాల మీద మాట్లాడతారు, ఈ రోజు ముస్లింలను పక్కకు తొలగించాలని మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళు మనుషులు కాదా? ఈ రోజు రిజర్వేషన్ ఇస్తే, ఆ కులగణన చేపిస్తే కులగణన కట్టుబడుతూ మాట్లాడుతున్న రామచంద్రరావు గారు మరి ఈ రోజు ధర్నా చేస్తున్న వాళ్ళకి సిగ్గుందని నేను అడుగుతా. బీసీలు ఒకసారి ఆలోచించాలి. బీసీల కోసం ఏ రోజు మంచిగా ఆలోచించిందంటే కాంగ్రెస్ పార్టీ, పెద్దపీట వేసిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ. మొన్న విజయశాంతి గారికి కూడా బీసీ బిడ్డ ఆమె కూడా ఇచ్చారు. వేరే పార్టీ నుంచి వచ్చిందని అన్నా కూడా బీసీ బిడ్డకి పెద్దపీట వేస్తారా లేదా? అంటే బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా పెద్దపీట వేస్తున్నారు. కానీ అగ్రకుల నాయకులకే వాళ్ళు పెద్దపీట వేస్తారు. ఈ రోజు మైనారిటీలకు చెక్కు పెట్టే విధంగా మరి మైనారిటీలు ఓటేస్తారా? ఈ రోజు మైనారిటీలకు అన్యాయం చేస్తారు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడండి, అక్కడ క్రైమ్ రేట్ కూడా వాళ్ళదే ఎక్కువ ఉంది. వాళ్ళ ఎంపీలు ఈ బీసీల గురించి ఈ రోజు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినాం నిజం కూడా సిగ్గు చేత అంటారు. ఆ రోజు నిద్రపోయినారా? బీసీల గురించి మాట్లాడలేదు, మరి నిద్రపోయినారా? ఈ రోజు ఒక రెడ్డి నాయకుడైనా కూడా బీసీలకు పెద్దపీట వేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముదిరాజు బిడ్డగా నేను నిజంగా గర్వపడుతున్నాను. మా ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది. ఈ రోజు ముదిరాజులో నెత్తికి 2 నుంచి 3 లక్షల అప్పు ఉంది. ఈ రోజు పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు చేసి ఈ రోజు దోసుకున్న సొమ్మంతా కూడా తిరిగి తీసుకురావాలి అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి వారిని కోరాను.